కూర చేయలే నేను ఇంకా, నువ్వేమో వచ్చేసావు అందుకని. అక్కడే పెట్టానండి, చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా కర్రీ చేయలేదు, చాలా టైం అవుతుంది. క్యాబేజీ కర్రీ ఎలా చేస్తానో చూద్దామా ఫ్రెండ్స్. ఈరోజు క్యాబేజీ కర్రీ చేసుకుందాం. సింపుల్గా టేస్టీగా చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, క్యాబేజీని శుభ్రంగా కడుగుతున్నానండి. కడిగేసి మనము కట్ చేసుకుందాం. క్యాబేజీని కట్ చేస్తున్నానండి. చాలామంది ఇష్టపడరు క్యాబేజ్ అంటే, కానీ చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది. ఈ క్యాబేజీ క్యాన్సర్ ప్రివెంట్ అని కూడా అంటూ ఉంటారు. క్యాబేజీ కట్ చేసి కర్రీ చేస్తాను. ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. క్యాబేజీ చాలా చక్కగా ఉంటుంది. చాలామంది ఇష్టంగా తింటారు, కొంతమంది ఏమో ఇష్టపడరు. కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరేం కూరలు వండుకుంటున్నారు ఈరోజు కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ క్యాబేజీ కొంచెం వాసన వస్తుందని చెప్పేసి చాలామంది ఈ క్యాబేజ్ వాసనని ఇష్టపడరు. ఈ వాసన పోవటానికి ఒక టిప్ చెప్తున్నానండి. ఏంటంటే, మనం ఉడకబెట్టేటప్పుడు చిన్న అల్లం ముక్క దంచి వేయండి, చాలా బాగుంటుంది. ఆ క్యాబేజ్ వాసన అనేది పోతుంది. ఇది కట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్లో ఉప్పు వేసి ఈ క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసి చిన్న అల్లం ముక్క దంచి వేసి ఉడకబెడతాను. తర్వాత మనము కర్రీ ఎలా వండాలో చూద్దాము. కట్ చేస్తేనే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రైడ్ రైస్లో కూడా వాడుతూ ఉంటారు క్యాబేజీని. ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు నీళ్ళల్లో వేసి ఉప్పు నీటిలో కొంచెం అల్లం ముక్క దంచి వేసి ఉడకబెడతాను. తర్వాత తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా అల్లం దంచి వేయండి, కొంచెం వాసన అనేది ఉండదు. ఫ్రెండ్స్, కర్రీ కోసం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి పొడువుగా చీల్చానండి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టాను. అలాగే టమాటో ముక్కలు ఇవి కావాలి. ఇక్కడ ఉప్పు, అలాగే కొంచెం అల్లం దంచి ఉడికించిన క్యాబేజీ రెడీ అయింది. ఇప్పుడు కర్రీని తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ కాగాక అందులో లవంగాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనిస్తున్నాను. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇందులో కొంచెం జీలకర్ర, పోపు దినుసులు కూడా వేసానండి. ఉప్పు వేసా. ఇప్పుడు పసుపుని యాడ్ చేద్దాం. ఈ విధంగా ఉప్పు పసుపు వేసాను కదా, ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పేస్టు ఆయిల్లో బాగా వేగింది, పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు టమాటోస్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ వేసి బాగా మగ్గిన తర్వాత క్యాబేజీని యాడ్ చేద్దాం. ఇక వాటర్ అనేది పోయకుండా చక్కగా వీటితోనే మగ్గించుకుంటే బాగుంటుందండి కర్రీ. చక్కగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు క్యాబేజీని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. చక్కగా యాడ్ చేసి మగ్గించుకోవాలి. ఇదంతా కలిసేటట్టుగా మసాలా అంతా కూడా ఈ కర్రీకి పట్టేటట్టుగా ఉడికాక చూపిస్తాను. చక్కగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యాబేజీకి పట్టుకోవాలి, ఉడికించుకోవాలండి. తర్వాత కారంని యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి, ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పోయేదాకా ఉడికించాలి. చివరిగా కొత్తిమీరతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ. కర్రీలో కారంని కూడా యాడ్ చేశానండి. మనము చిన్న మంట మీద ఆయిల్ అంతా బాగా పైకి తేలేదాకా ఉడికించి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీరతోటి ఒక 5 minutes వెయిట్ చేద్దాం.